దేవుడే. మీకు అర్థమవుతుందా? దేవుడు అంటే ఆయన ఏదో 3 అక్షరాల పదంగా ఏదో పాదిస్తే ఒక ముక్కు మొక్కి లేదా కొంత కాలు వేసుకుని లేదా మందిరానికి వచ్చి ఏదో దశంభాగం ఇచ్చి నీ ప్రథమ పిడికిల్లో నీ ప్రథమ ఫలాలు ప్రథమ అర్పణ ఇచ్చేసి వెళ్ళిపోయేటువంటి ఒక అనాలోచన సంబంధమైనటువంటి వ్యక్తిగా దేవుణ్ణి చిత్రీకరించొద్దు దయచేసి. అర్థమవుతుందా? ఈ భూప్రపంచం మీద ఉన్న మానవాళి అంతా కూడా ఒకే కుటుంబం అయితే ఈ కుటుంబానికి ఆయన తండ్రి, నీకు సమీపంలో ఉన్నాడు, ఆయన నాకు సమీపంలో ఉన్నాడు, నా తండ్రి నీ తండ్రి, మనందరి తండ్రి, మనందరినీ కన్నాడు ఆయన. అర్థమవుతుందా? మనందరినీ కన్నాడు. నీవు దేవుడిగా ఆయన చూశావు అనుకో, నీకు ఎలా అర్థమవుతాడు తెలుసా? ఆయన